ఈ మహిళా బిల్లు పైన చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజే ఎందుకు లోకసభలో అడ్డుకున్నారనేటువంటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన ఎంతుందో బాధ్యత, తెలంగాణ నుంచి మంత్రులుగా బాధ్యతలు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది. ఆ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారు రాజకీయ కుట్ర కోణంలో ఆలోచన చేసి 16, 17, 18 తేదీలలో రెండు కలిపి పెట్టేటువంటి అంశంలో నిజంగా ఈరోజు మేము అనేటువంటిది కాబట్టి ప్రేమను చూపెడుతున్న సందర్భం 2011 జనాభా లెక్కలతోనే ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్న మీరు ఇప్పుడు ఈ హడావుడి చేస్తుండ్రే. నిజంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే పోవాలనుకుంటే 2023లో ఏదైతే మహిళా బిల్లుకు అనుకూలమని చెప్పినటువంటి సందర్భం వచ్చిన తర్వాత మీరు 2024 ఎన్నికల్లో మహిళా బిల్లుతోని ఎన్నికలకు పోయి ఉంటే ఈ 543కు సంబంధించినటువంటి దానిలో 181 మంది మహిళలు ఇప్పటికే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించుందరు కదా అని చెప్పనేటువంటి అంశాన్ని ఇప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే మీకు ఒక్కరి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజేమో మేము 2026 జనాభా లెక్కల ప్రకారమే మేము ముందుకు వెళ్తాము, ఈ మహిళా చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు సందర్భం చట్టం కూడా లోక్సభలో చేసినట్టు 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని. ఇప్పుడు ఈ హడావుడు ఎందుకని మేము అంటాము.